సీతమ్మ వారికి బంగారు పట్టు చీర సిద్ధమైంది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం సీతారాములకు సిరిసిల్ల నుంచి పట్టు వస్త్రాలు అందనున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఈ బంగారు చీరను అత్యంత ప్రత్యేకంగా తయారు చేశాడు. ఈ చీర కొంగులో భద్రాది దేవాలయం, మూల విరాట్, దేవతామూర్తులు వచ్చే విధంగా తీర్చిదిద్దాడు. అలాగే చీర బార్డర్లో శంఖు, చక్రనామాలు, హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా ప్రత్యేకంగా రూపొందించాడు. ఈ చీర మొత్తం శ్రీరామ రామ రామేతి అనే శ్లోకం 51 సార్లు వచ్చే విధంగా వేయడం విశేషం. చీరలో 1 గ్రాము బంగారం జరీ పట్టుదారం ఉపయోగించి 800 పైగా గ్రాముల బరువు గల 7 గజాల బంగారు చీర నేశాడు. ఈ చీర నేయడానికి సుమారు 10 రోజుల పాటు శ్రమించినట్లు హరిప్రసాద్ తెలిపాడు. సీతారాముల కళ్యాణం సందర్భంగా సీతమ్మ వారికి బంగారు పట్టు చీర నేయడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా నేను కళ్యాణానికి ప్రత్యేకమైన చీరలు నేస్తూ వస్తున్నాను. మొదట్లో పట్టు పీతాంబరం చీర మరియు మొన్న సీతారాముల కళ్యాణానికి కళ్యాణం ఫోటో వచ్చే విధంగా నేసి సిఎస్ శాంతకుమారి మేడం చేతుల మీదుగా మూల విరాట్ అమ్మవారికి అందించడం జరిగింది. అదే స్ఫూర్తితోని ఈసారి చీర కొంగులో మూల విరాట్ అమ్మవారు, స్వామివారు, లక్ష్మణుడు అంటే గర్భగుడిలో ఉండే దేవతామూర్తులు ఈ కొంగులో వచ్చే విధంగా పొందుపరిచి నేశాను. చీర కింది బార్డర్లో శంకుచక్ర నామాలు మరియు హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా చీర మొత్తం కూడా రామేతి మనోరమే శ్లోకం మొత్తం కూడా 51 సార్లు వచ్చే విధంగా నేయడం జరిగింది. ఇది 1 గ్రామ్ గోల్డ్ జరీ మరియు పట్టుదారం ఉపయోగించి దాదాపు 10 రోజుల పాటు శ్రమించి 7 గజాల చీరను నేయడం జరిగింది.